ఇంకా దేవుడు వెళ్ళిపోయాడు. నేను ఇలా గట్టముండి వెళ్తా ఉంటే నా ముందు దయ్యాలు చూసి పారిపోయి గట్టముట అది దొండపాడు 3 దాటిన తర్వాత కట్టాల మీద ఇంటికి వెళ్ళొచ్చు. మురిగ్గా అవ్వదు ఉన్నది డైనేజీగా వెళ్తే అక్కడికి వచ్చినాక మనుషుల మీదకి వచ్చి పడేసి ప్రార్థన చేస్తాడు. అప్పుడు అన్నాయి, అయ్యా మీరు వస్తూ ఉండగా మీ ఎదురుగా అక్కడ నుంచుని నేను చూసి ఉండలేక పక్కకి వెళ్ళిపోయాను. డైరెక్ట్గా సాక్ష్యాలు కలిగిన భారతం పెట్టాను. చాలా 2-3 ఉన్నారు. వేరుగా వాళ్ళు కొంతమంది చనిపోయారు. నిజం మన సులువునిగా చెప్పిన విషయాలు వారి కుటుంబం సుబ్బారావు గారి వారి పెద్దమంది ఉండదంట. నేను వెళ్ళిన తర్వాత నా దగ్గర కూర్చొని ఎంత బాగా ఆయన ప్రేమించి నాకనిచ్చేది. నాతో కూడా నన్ను బాగా దొండపాడులో ఆమె బాగా నన్ను చూసి పిల్లలకి ఏదైనా ఉంటే మరొక సైకిల్ ఉండేది, నడిచి కూడా వెళ్ళా ఆ ఊరిని. సైకిల్ కూడా లేదు అప్పుడు. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడింది. అలాగే ఈ 38 సంవత్సరాల సంఘ బిడ్డలందరూ మమ్మల్ని ప్రేమించి సంఘానికి చేశారు. మొట్టమొదటి స్థానం నాకు ఇచ్చింది కుటుంబంలో 2 రోజులు మన కాటూరి ప్రభుదాస్ గారికి. అక్కడ సెంటర్లో రాజుగారి బండి దగ్గర నుంచున్న అమ్మగారు నేను చిన్న పిల్ల. ఎక్కడికి వెళ్దాం? ప్రభు ఒత్తిడి చేస్తున్నాడు పాల్గొనాలని. అంతకుముందు ఒకసారి ప్రార్థన పెట్టినప్పుడు ప్రభుదాస్ గారు పరిచయం లేని కూర్చొని మాట్లాడి ఆయన అన్నాడు, వస్తున్నాడు ఆయన. నన్ను చూసి అమ్మే వందనాలు అన్నాడు. అప్పుడే సరిగ్గా వందనాలు మనం ఏం చేయాలన్నాడు. పరిచయం కదా ఇంటిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు మీరు అని ఆయన ఆలోచించి మా ఇంటికి రండి. అట్లే దేవుడు ఎందుకే పంపించాడేమోనని ఆ రాజుగారి బండి కానీ డబ్బులు మా చేతి ఉన్నాయి మా దగ్గర తీసుకొచ్చి ప్రభుదాస్ గారు 3 రోజులు అక్కడే ఉంటే మాకు టిఫిన్ భోజనాలు దేవుడు గారు ఉన్నప్పుడు మరి ముగ్గురు అన్నదమ్ముల్లో కూడా ఎవరికి బాగాలు పెద్ద సమయం ఆయన పేరు స్వామి ఆడపిల్ల అసలు ఎవరికి పెళ్ళి చనిపోయాలి. మరి దేనమ్మ గారు రాణిమ్మ పాప రాణిమ్మ పుట్టమట్లో ఉందో వాళ్ళే నాకు వంట చేసి భోజనం చక్కగా పెట్టుకున్నప్పుడు అనేది అయ్యా ఇప్పటికా తక్కువ కదా కానీ ఇంతకుముందు సాగులు బాగా చూసాము. ప్రభుదాస్ గారు ఎక్కడికి వెళ్ళి తర్వాత తీసుకొచ్చి కాటూరు చిట్టింపు గారి ఇంట్లో పెట్టారు మమ్మల్ని. ఆయనందరూ కూడా తీసుకొచ్చి చూసుకుంటే చాలా ఇబ్బంది పడతాను. ఆ రోజుల్లో దావా పండింది, పొలం బాగా పండిందని బస్తా ఒడ్డు దావా ఒడ్డు ఆడించుకొని మరి పెద్ద కుమారుని ద్వారా మరి దేవదాసాలు చిన్న వయసు గింజలు మటుకు కాదు, ఈ నిద్రలు ఎవరో తీసుకొచ్చారు. ఆ బియ్యం అన్నీ మోసుకొచ్చి ఇక్కడ పెడితే అప్పుడు అనుకున్నా చాలా కరువులో ఉన్నా, తిండి లేదు, కొద్ది కొద్దిగా తీసుకొని తిన్నా. ఇది చాలా చెప్పాలని ఉన్నాయండి. కానీ మొదటి స్థానం కాటూరి ప్రభుదాస్ గారి మొట్టమొదటి. 2వ స్థానం సారి వీరి వారు. అక్కడి నుంచి సేవ తర్వాత ఇక పత్తి పర్వాలు వీరి వాళ్ళు నాకు పరిచయం. అప్పుడు దొండపాడు వెళ్దామంటే దొండపాడు ఆధిక్యత ఇచ్చింది నాకు భారతమే. చాలా బాగా చూసి ఆ సైకిల్ కొట్టినప్పుడు సైకిల్లో వస్తే దొరికితే పాస్ సైకిల్ వెళ్తే బియ్యం అవి మీకు సృష్టించాలని పెట్టి అక్కడి నుంచి తీసుకొని అలా బ్రతికామంది. చాలా లేని స్థితిలో బ్రతికాము. ఇంత లేని స్థితి బ్రతక కారణం ఏంటంటే నేను మాట చెప్తున్నాను. అక్కడ బాగానే ఉన్నాను. మాకు ఇల్లు కూడా మంచిది కట్టుకున్నాం.
మా ఇల్లు పైకి ఎక్కడానికి 5-6 బెడ్లు ఎక్కాలి పైకి. నాకు మనసు ఉండేది ఎప్పుడు ఎత్తు మీద ఉండాలి. ఎత్తు మధ్యమ గారు వీళ్ళందరూ చూశారు. మా వీళ్ళని సలమి కూడా వచ్చింది అనుకుంటారు. విజయవాడలో చాలా వీళ్ళు ఊళ్ళో వాళ్ళు అనుకుని అది ఏమి లేకించి వచ్చాడుకున్నారు. అప్పుడు వీళ్ళన్నీ పుట్టుకొట్టింది తాటే వీళ్ళు ఒంటి పెట్టాడు వీళ్ళే ఉండే ఊళ్ళో ఎక్కువ మంది. అయ్యగారికి ఏమి నాకు వచ్చారనుకున్నారు, నేను అలా రాలేదు. దేవుడు నాకు ఈ ఊరు గ్రామంలో 4 సంవత్సరాలు వెళ్ళమని నన్ను దేవుడు గ్రామాన్ని పంపించాను. చెప్తే నేను రాలేదు. రాకపోవటమే అక్కడ ఉన్న ఆస్తి లేకపోతే ఈ రోజుకి చాలా అది ఉన్నట్టయితే మన అమ్మగారు చాలా రోజులు ఏడిసింది. అంతా పోయింది. నేను అనేవాడు పోతే ఎవరికి అనేవాడు. నాకు బాగా మారి ఇవాళ లక్షలు వచ్చాయి నాకు. కానీ అంతకుముందు ఆస్తి బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయండి. బ్యాంకులో డబ్బు కూడా దాచాం, అక్కడే ఉంది. బస్ పక్కన స్టేట్ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో దాచాం. అక్కడ స్థలం కొని చర్చి అన్నీ వేసుకుంటాం. కానీ దేవుడు మాట అంతా పోయినా దేవుడు అన్నీ శాశ్వతమైనది కాదు. దేవుడు ప్రేమ శాశ్వతమైనది పిల్లరా. కాబట్టి మరి ఈరోజు నేనేం పూనుకోలేదు. ఎందుకంటే మీటింగ్లోనే 2 మీటింగ్లు, వివాహం. ఇవాళ వాళ్ళు వచ్చి మొన్నే 12వ తారీఖు పెట్టాల్సింది పెట్టలేదు. ఇవాళే కొంతమంది అంటే వాళ్ళు వచ్చి వాళ్ళకైతే దూరం పెట్టి వాళ్ళు అక్కడ తినొచ్చాం కదా, ఎప్పుడు పెట్టాలని వస్తే పెట్టి పంపించాము. ఏం పూనుకోలేదు. నేను చెప్పినంత మళ్ళా వచ్చేసారి ఉంటే 38 సంవత్సరాలు ఇవాళతో గడిచిపోయింది. 39వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. కాబట్టి మా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అమ్మగారికి కూడా చిన్న సాక్ష్యం చెప్తారు. చెప్పిన తర్వాత చూద్దాం.